హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలో ఉన్న ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు అనగా ఏపీఎస్డిసి, దీన్ని ఏపీఎస్డిసి అని పిలుస్తారండి. వీరు 3 రకాల నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. అది కంపెనీ సెక్రటరీ పోస్టులు, ఫినాన్స్ మేనేజర్ పోస్టు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్. అంటే సెక్రటరీ ఒక రకమైన పోస్టు, ఫినాన్స్ మేనేజర్ ఒక రకమైన పోస్టు, డేటా ఎంట్రీ అంటే నార్మల్ పోస్టులు అండి. ఇవి అసిస్టెంట్ పోస్టులు 3 రకాలు, 3వి వీటి గురించి రిలీజ్ చేశారు. దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులో మీరు ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు కెరీర్ సెక్షన్ క్లిక్ చేసినట్టు ఇక్కడ కెరీర్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగా మీకు 2 రకాల నోటిఫికేషన్ గురించి చెప్తున్నారండి. ప్రజెంట్ కంపెనీ సెక్రటరీ ఉంది, దాంతోపాటుగా ఫినాన్స్ మేనేజర్ కూడా చూపించారు. కానీ పేపర్ వైజ్గా ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ గమనిస్తే మీరు ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను కూడా రిలీజ్ చేశాము ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారండి. కానీ వీరి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం 2 నోటిఫికేషన్ల గురించి మాత్రమే చెప్పారు. ఈ 3 పోస్టులకు అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ ఇచ్చినట్టుగా నా వరకు అయితే ఐడియా ఉందండి. ఒకవేళ మీరు దీని గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే hr.apsdc@gmail.com అఫీషియల్ ఈమెయిల్ ఐడి అండి. ఇక్కడ గమనిస్తున్నారు మీరు hr.apsdc@gmail.com. ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ రైట్ చేసినట్లయితే వారు మీకు రిప్లై ఇస్తారండి. క్వాలిఫికేషన్ గురించి మీకు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. మీకు అఫీషియల్గా ఏమేమి ఇచ్చారో ఒకసారి గమనిస్తే కంపెనీ సెక్రటరీ పోస్ట్కి అయితే 1 ఇచ్చారండి, కాంట్రాక్ట్ బేస్ మీద ఉంది. ఈ పోస్టులకు సిఎస్ చేసిన వారందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ప్రిఫరబుల్లీ సిఎస్ తర్వాత ఎల్ఎల్బి చేసిన వారికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందని చెప్తున్నారు. మినిమం 4 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కంపెనీ సెక్రటరీగా మీరు చేసి ఉండాల్సి వస్తుంది ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే. యాజ్ పర్ ఇండస్ట్రీ ప్రకారంగా శాలరీ అనేది బేస్ చేసుకొని ఇస్తామని చెప్పి మెన్షన్ చేశారండి. ఇక జెండర్ స్పెసిఫిక్ వచ్చి న్యూట్రల్గా ఇచ్చారండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్. లొకేషన్ విజయవాడ లేదా విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో ఎనీవేర్ ఆంధ్రప్రదేశ్ వరకు చేసే విధంగా మీరు ఉండాల్సి వస్తుంది. జాయినింగ్ టైం అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, షార్ట్ నోటీస్లోనే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. దీనికంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామా అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదండి. సో మీ ఎక్స్పీరియన్స్ బేస్ మీద ఒక CV కరికులం వీటిని మీరు రెడీ చేసుకొని దాన్ని రెజ్యూమ్ అని కూడా పిలుస్తారండి. మీరు ఒక రెజ్యూమే రెడీ చేసుకొని దానిని hr.apsdc@gmail.com ఈ ఈమెయిల్ ఐడికి మీరు పంపించాల్సి ఉంటుంది. అన్ని అటాచ్మెంట్స్ అన్ని స్కాన్ చేసి మీరు ఈ ఈమెయిల్ ఐడికి పంపిస్తే మీరు మీ అప్లికేషన్స్ బేస్ మీద వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని కాల్ఫర్ చేస్తారండి ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ మ్యాక్సిమం ఉంటుంది. అక్కడ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ మీద ఐడియా ఉందా లేదా, మీరు పంపించిన డాక్యుమెంట్స్ అని జెన్యూనా కాదా అని చెక్ చేసుకోవడం కోసం ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారని చెప్పి యాజ్ మై నాలెడ్జ్ అనేది చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఫినాన్స్ మేనేజర్కి ఒక పోస్ట్ ఉంటుంది, ఇది కూడా కాంట్రాక్ట్ బేస్ మీద రిలీజ్ చేశారు. దీనికి CA చేసిన వారు, చార్టెడ్ అకౌంట్ చేసిన వారు అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పోస్ట్ CA చేసిన తర్వాత మినిమం 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుందంటున్నారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి. యాజ్ పర్ ఇండస్ట్రీ ప్రాక్టీస్ ప్రకారంగా మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ బేస్ మీద దీనికి శాలరీ అనేది ఇస్తామని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ స్కోప్ ఆఫ్ వర్క్ అంటే మీరు అక్కడ వెళ్ళిన తర్వాత ఏ వర్క్ చేయాలనేది ఉంటుందండి. దీనికి పోస్ట్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ విజయవాడ, విశాఖపట్నం, ఎనీవేర్ ఆంధ్రప్రదేశ్ వర్క్ చేసే విధంగా మీరు ఉండాల్సి వస్తుంది. జాయినింగ్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు జాయిన్ అయ్యే విధంగా ఉన్న వారికి మాత్రమే అవకాశం ఉంటుందండి. ఇది అఫీషియల్గా వీళ్ళు కెరీర్ సెక్షన్లో ఇచ్చిన 2 నోటిఫికేషన్ అండి. కానీ పేపర్ వైజ్గా ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ 1, ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ 1, ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ 1, మొత్తంగా 3 అవుట్ సోర్సింగ్ బేస్ మీద రిలీజ్ చేసినట్టుగా చూపించారండి. ఇక్కడ మీరు గమనించగలరు, CA ఒక పోస్టు విత్ CS క్వాలిఫికేషన్తో మినిమం 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక ఫినాన్స్ మేనేజర్ ఒక పోస్టు CA క్వాలిఫై తర్వాత మినిమం 4 years CAగా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అది ఇదివరకు మనం అక్కడ చూపించాను నేను యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ వచ్చేసి మీ శాలరీ డిపెండ్స్ అపాన్ యువర్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. అది కూడా యాజ్ పర్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారంగా ఇస్తామని చెప్పి మెన్షన్ చేశారు. మీరు అప్లికేషన్ ఖచ్చితంగా మీరు hr.apsdc@gmail.com ఈ ఈమెయిల్ ఐడికి మీరు మీ అప్లికేషన్స్ పంపించాల్సి ఉంటుంది. దీని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వారు apsdcl.ap.go.in వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. అదే నేను ఆల్రెడీ చూపించానండి. ఇదే ఫర్దర్గా వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ యొక్క పేజ్. ఇందులో కెరీర్ సెక్షన్లో ఉన్నది ఇదే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు ఖచ్చితంగా 30 ఆగస్టు 2021 కల్లా మీ అప్లికేషన్ ఫామ్ను ఈ ఈమెయిల్ ఐడికి స్కాన్ చేసి అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు రెజ్యూమేతో పాటుగా సపోర్టింగ్ డాక్యుమెంట్లు పెట్టకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందండి. ఇది డ్యామ్ షూర్గా జరుగుతుంది ఎక్కడైనా సరే. సో మీ ఒక కరికులం అనగా రెజ్యూమేని మీరు రెడీ చేసుకోండి మీ ఎక్స్పీరియన్స్ బేస్ మీద. దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదర్ కరికులం ఏమైనా ఉన్నాయనుకుంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏదైనా ఉన్నట్టయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ ఒక PDF ఫార్మాట్లోకి స్కాన్ చేసి దాన్ని అటాచ్ చేసి పంపించండి. అన్నింటినీ ఒకే దాంట్లో ఉండేలాగా చూసుకోండి.
కొంతమంది సివిని ఒక దాంట్లోను, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒక దాంట్లోను, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఒక దాంట్లో అట్లా పెట్టి పంపించడానికి ట్రై చేస్తారు. అలా చేయొద్దండి. మొత్తం మీ అప్లికేషన్ ఫామ్ అనగా మీ కరికులం విటిఏను, సేమ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ను అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ ఒకే ఒక పీడిఎఫ్ ఫార్మాట్లోకి స్కాన్ చేసుకొని లేదా ఒకే పీడిఎఫ్ ఫార్మాట్లోకి మెర్జ్ చేసి అన్నింటినీ దానిని మాత్రమే దానిపైన మీ పేరు వచ్చేలాగా ట్రై చేయండి. మీ అప్లికేషన్ ఫామ్లో అనగా మీ కరికులం వీటిలో కూడా మీ ఫోటో ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. ఓకే, ఈ విధంగా మొత్తం ఒక పీడిఎఫ్ ఫార్మాట్లోకి రెడీ చేసుకొని దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో మెర్జ్ చేసి దానిని hr.apsdc@gmail.com ఈ ఈమెయిల్ ఐడికి మీరు పంపించండి. అది కూడా 30 ఆగస్టు 2021 కల్లా ఖచ్చితంగా మీరు పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటుంది కదా, ఆ సబ్జెక్ట్ మ్యాటర్లో ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటారో ఆ పోస్ట్ పేరు కూడా రాయండి. APSDC ఇక్కడ ఉంది కదా, APSDC రాసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాయండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, సపోజ్ నేను డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ అప్లై చేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్ APSDC అని రాస్తాను సబ్జెక్ట్గా. అలా రాసి పంపిస్తున్నట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్, ఇది మీరు ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ క్లియర్గా డీటెయిల్స్. ఇది అఫీషియల్ వెబ్సైట్ యొక్క మొదటి పేజ్ అండి. ఇక్కడ కెరీర్ సెక్షన్లో ఇచ్చిన డీటెయిల్స్ ఆల్రెడీ చూపించాను మీకు. కెరీర్ సెక్షన్లో ఇచ్చినవి రెండు వాటి గురించి ఇచ్చారండి. మిగిలిన అసిస్టెంట్ పోస్టుల గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ పేపర్ వైజ్గా ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో ఇది కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ అండ్ పేపర్ వైజ్గా ఇచ్చినది. సో దీంట్లో కన్సిడర్ చేసిన దాని ప్రకారంగా మీరు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో అట్లీస్ట్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వారు కానీ ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు దీని గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా, hr.apsdc@gmail.com ఈ ఈమెయిల్ ఐడికి మీకు వేరేస్ రైట్ చేయండి. సో అక్కడ మీకు వాళ్ళు రిప్లై ఇస్తారు. అనగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎన్ని సంవత్సరాలు కావాల్సి వస్తుంది సార్ ఈ పోస్ట్లకు అని మీరు రైట్ చేయండి. వాళ్ళు రిప్లై ఇస్తారు. దాని బేస్ మీద మీరు అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజయ్ దిద్దులో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మీరు చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజయ్ తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.